వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం ఛానల్. నమస్కారం. ఉద్యోగ నేస్తం తెలుగు ఛానల్కు స్వాగతం. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ పై కీలక నిర్ణయం వెలువడింది. జూలై 15 నుంచి కొత్త హెల్త్ కార్డులు అమల్లోకి రానున్నాయి. ఈ కార్డులతో ఎక్కడ చికిత్స పొందవచ్చు, ఏ సౌకర్యాలు ఉంటాయి, ఎన్ని ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయి, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సిఎస్ అధ్యక్షతన కీలక సమావేశం. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గారి అధ్యక్షతన ఉద్యోగ సంఘాలతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో హెల్త్ కార్డుల అమలుపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు నగదు రహిత వైద్య సేవలు అందించేందుకు హెల్త్ కార్డులను అధికారికంగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు. జూలై 15 నుంచి అమలు. ప్రభుత్వం జూలై 15 నుంచి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలు చేయాలని నిర్ణయించింది. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా హెల్త్ కార్డులను అధికారికంగా పంపిణీ చేయనున్నట్టు సమావేశంలో వెల్లడించారు. హెల్త్ కార్డుల ప్రత్యేకతలు. క్యూఆర్ కోడ్తో కొత్త డిజిటల్ హెల్త్ కార్డులు మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకునే అవకాశం. ప్రత్యేక ఈహెచ్సిటీ యాప్ అందుబాటులోకి రానుంది. కార్డులలో ఉద్యోగి కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు ఉంటాయి. 943 హాస్పిటల్స్లో క్యాష్లెస్ చికిత్స. ఈ హెల్త్ కార్డులతో రాష్ట్ర వ్యాప్తంగా 943 ఎంపనల్డ్ హాస్పిటల్స్లో నగదు రహిత వైద్య సేవలు పొందవచ్చు. మొత్తం 2594 వైద్య ప్రొసీజర్లు ఈ పథకంలో కవర్ కానున్నాయి. చికిత్సకు ఈజీహెచ్ఎస్ రేట్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త మార్గదర్శకాలు. కొత్త ఈహెచ్ఎస్ మార్గదర్శకాలను 4 రోజుల్లో విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే జూలై 13న ఆరోగ్యశ్రీ సీఈఓతో సమావేశం నిర్ణయించి తుది మార్గదర్శకాలను ఖరారు చేయనున్నారు. సెంటర్లు. ప్రభుత్వ ఖర్చుతో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు సమావేశంలో ప్రకటించారు. ఇవి ఉద్యోగులు పెన్షనర్లకు ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించనున్నాయి. ఈ నిర్ణయంతో ఉద్యోగులకు లాభాలేమిటి? నగదు లేకుండానే చికిత్స, ఎక్కువ సంఖ్యలో హాస్పిటల్స్ అందుబాటులోకి రావడం, డిజిటల్ హెల్త్ కార్డులు, క్యూఆర్ కోడ్ సౌకర్యం, వేలాది వైద్య సేవలు కవర్ అవడం, కుటుంబ సభ్యులకు కూడా ప్రయోజనం. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఇది ఎంతో ముఖ్యమైన పరిణామం. జూలై 15 నుంచి అమలు కానున్నది. ఈ హెల్త్ కార్డులపై ప్రభుత్వం విడుదల చేసే తుది మార్గదర్శకాల కోసం ఎదురు చూడాల్సి ఉంది. ఇలాంటి ఉద్యోగుల వార్తలు, ప్రభుత్వ ఉద్యోగుల నోటిఫికేషన్లు, ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం ఉద్యోగ నేస్తం తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.